శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెజెంట్ అయితే నేను జహీరాబాద్‌లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సరే, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి వాళ్ళ యంగ్ ఏజ్ లోనే స్టార్ట్ అయిపోతుంది ఆస్తమా ప్రాబ్లం. ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఇంకా పెరుగుతూ ఉంటాయి కదా. సో ఏ మందు యూజ్ చేయాలి మనం ఆయుర్వేదంలో? ఆస్తమా అనేది చాలా భయంకరమైందమ్మా. ఎందుకు అంటే ఊపిరితిత్తులు అనేదే ప్రాణ అనే దాన్ని మన బాడీ అంతా పంపిస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులే ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని ఆ ఆక్సిజన్ని బ్లడ్లో కలిపి బ్లడ్ ద్వారా శరీరంలో ఉన్న కోటాను కోట్ల నాడులన్నిటికి ఆక్సిజన్ అందుతుందండి. ఆ ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి ఫుడ్ అమ్మ. ఎప్పుడైతే మీరు అన్నట్టుగా పిల్లలకి ఆక్సిజన్ సరిపోలేదో, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందో, వాళ్ళ తెలివితేటలు కూడా పనిచేయవు, వాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, వాళ్ళు చదవటం కూడా సరిగ్గా చదవలేరు. అందుకేంటంటే ఊపిరితిత్తులు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామండి. ఆర్బీసీ ఉందమ్మా, 12 నుంచి 17 ఉండాలంటారు, 10 నుంచి అంటారు. అది 5 ఉన్నా మీరు బతికే ఉంటారు, 4 ఉన్నా బతికే ఉంటారు. అదే ఆక్సిజన్ 2.5 ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అది 1లోకి వచ్చింది అనుకోండి, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఆ 1లోకి వచ్చింది అనుకోండి, 1 కన్నా తగ్గింది అనుకోండి, అప్పుడు ఈ రెడ్ బ్లడ్ సెల్లో చచ్చిపోతుంది, వైట్ బ్లడ్ సెల్లో చచ్చిపోతుంది, మీ శరీరంలో ధాతులన్నీ చచ్చిపోతాయి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వస్తుంది, ఆర్గాన్స్ కూడా పనిచేయడం మానేస్తాయి. అంటే టోటల్గా మన శరీరాన్ని నడిపించేది ప్రాణ. ప్రాణ అంటే ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ని మన బాడీ అంతా పంపి మన బాడీని బతికించి నడిపించాలి అంటే ఓన్లీ ఊపిరితిత్తుల పని అది. అందుకు ఊపిరితిత్తులు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. దానికి మా దగ్గర శ్వాసహార అవలేహ్యం అమ్మా, ఇది 30 బాల్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఎలాగంటే దీన్ని లేహ్యంగా ఒక బాటిల్ తోటి ఇవ్వచ్చు. మిమ్మల్ని ఇంత తినండి అంటే ఎక్కువ తక్కువ తింటారు కదమ్మా, అందుకు దీన్ని మెజర్ చేసి ఒక 30 డోసెస్ కింద తయారు చేసి ఈ బాటిల్లో పెట్టడం జరిగిందండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇది నవిలి తినేయచ్చు ఒక ట్యాబ్లెట్. కానీ నోరు తిమ్మిరెక్కి బాగా కారంగా అనిపిస్తుందమ్మా. అందుకు చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న మాత్రలు చేసుకుని నీళ్ళతోటి మింగేస్తున్నారు. కానీ నవిలి తింటే ఉన్న ఫలితం కన్నా అది తక్కువ ఫలితం ఇస్తుంది, లేట్గా పనిచేస్తుంది. నవిలి తినడం వల్ల ఏమవుతుందంటే త్రోట్ నుంచి పొట్టలోకి దిగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న శ్లేష్మం కానీ ఊపిరితిత్తులకి వెళ్ళిన నరాల్లోకి ఈ నవిలిడప్పుడు వెళ్ళిన గాలి వల్ల కూడా ఆ ఊపిరితిత్తులకి గాలి తీసుకెళ్లి నాళాల్లో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఆస్తమా అనేది ఎందుకు వస్తుందంటే ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళే నరాల్లో ఒక బ్యాక్టీరియా, ఫంగల్ లాంటి జారి సన్నబడిపోతాయి అమ్మాయి. అందుకనే వాళ్ళు అంటారు దమ్ము వస్తుంది అనమాట. అప్పుడు నోట్లో పఫ్ కొట్టుకోవడం, ఇన్హేలర్ కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంది. అటువంటి జరగకుండా ఉండాలి అంటే ఇది మార్నింగ్ తీసుకోవాలమ్మా. ఇది ఎమర్జెన్సీ అంటాం అమ్మ దీన్ని. ఇది కూడా శ్వాసహార ట్యాబ్లెట్ అమ్మ. ఇది ఏం చేయాలంటే ఈవినింగ్ 6 కోటి, 7 కోటి, 8 కోటి, లేకపోతే 7, 8, 9 మీరు పడుకునే ముందర గంటకి 3 తీసుకుని కనుక మీరు పడుకుంటే విత్ ఇన్ 1 మంత్లో మీరు ఆ ఇన్హేలర్ కొట్టుకునే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఒక 3 to 4 మంత్స్ వాడుకుంటే అమ్మా మీ లంగ్స్ మళ్ళీ పూర్తి ఆరోగ్యాన్ని పొంది ఉబ్బసం నుంచి బయటపడటానికి చక్కని మెడిసిన్ అమ్మ. ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇదైతే మనకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు యూజ్ ఇది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడమే కాకుండా దాంతో పాటు కాంబినేషన్ అండి. ఇది కంటిన్యూ చేయాలి రెండు. కానీ ఇది కామన్గా ఇచ్చేస్తామండి. ఎప్పుడైతే వాళ్ళకి మాకు 50% తగ్గిపోయింది, పఫ్ మానేసాం అన్న తర్వాత దీని డోస్ తగ్గిస్తాము. మొట్టమొదటి 90 ఇస్తాం, తర్వాత 60, తర్వాత 30, తర్వాత తీసేస్తాం, అక్కర్లేదు. అదేవిధంగా ఈ మెడిసిన్ కూడా తీసేస్తాం. ఇంక పెర్మనెంట్ క్యూర్ అనమాట. పెర్మనెంట్ క్యూరు అంటే మళ్ళీ ఒప్పుకోరు ఇక్కడ, అని చేత ఉపశమనం అని చెప్పాలన్నమాట. ఇది ఊపిరితిత్తులు మనకి కరోనా వచ్చిన తర్వాత మనం గతం వీడియోలో కూడా చెప్పుకున్నామా, ప్రతి ఒక్కరిని అది ఏదో రూపంలో టచ్ చేసి వెళ్ళిపోయింది కాబట్టి అది ఊపిరితిత్తులకే వస్తుంది కాబట్టి అందరి లంగ్స్ కూడా వీక్గానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే మీ యొక్క ఊపిరితిత్తుల్ని మళ్ళీ బలంగా తయారు చేసుకోవాలంటే మా ప్రోడక్ట్ అయిన శ్వాసహార అవలేహ్యం, శ్వాసహార ట్యాబ్లెట్, ఈ రెండు వాడుకుంటే అమ్మా ఊపిరితిత్తులు మళ్ళీ మంచి ఆరోగ్యాన్ని వచ్చి ఆక్సిజన్ సప్లై అనేది బాడీ అంతటికీ జరగటం వల్ల మీ ఆరోగ్యం, టోటల్ బాడీ హెల్త్, మీ బాడీ రిజ్యూనేట్ అవటం, మంచి ఆరోగ్యం కలగటం జరుగుతుంది. ఓవరాల్ హెల్త్ బెటర్మెంట్. ఓకే. అండ్ ఏ మొక్కలను తయారు చేస్తారు సార్ ఈ ప్రోడక్ట్? ఇది జిల్లేడు అమ్మ, ఆకు అంటాము.
దాని యొక్క భస్మం, లాంగ్ పెప్పర్ అంటామమ్మా, అది, మిరియాలు, సొంటి, హనీ, ఇలాగా అనేక ఇంగ్రీడియంట్స్ అమ్మా. అవన్నీ దీని మీద రాసి ఉంటాయి మీకు. ఏ మూలికలతోటి మేము దీన్ని తయారు చేసాము, దీని డోసేజీ, అలాగే ఇక్కడ మనకి మన బార్ కోడ్ అమ్మా అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ఆ బార్ కోడ్ కొట్టినా, క్యూఆర్ కోడ్ కొట్టినా ఈ ప్రోడక్ట్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దీని ప్రైస్ తోటి సహా అన్నీ వస్తాయమ్మా. మీరు ఆ బార్ కోడ్ అయ్యి కొట్టి ఆ ప్రైస్ కనుక ఆ అకౌంట్లోకి పే చేసేస్తే మీకు ట్రాన్స్పోర్ట్లో ఆటోమేటిక్గా విత్ ఇన్ 4-5 డేస్లో ఏ మెడిసిన్ అయినా సరే అందుతుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.